హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌరీ వ్లాగ్స్. ఈరోజు మనం సిల్క్ థ్రెడ్తో బ్యాంగిల్స్ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా మనకు కావాల్సిన మెటీరియల్ అయితే చూసుకుందాం. ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తీసుకుంటాం. నెక్స్ట్ మనకు నచ్చిన కలర్లో థ్రెడ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ గ్లూ, ఆ తర్వాత స్టోన్స్ అనేవి నాకు నచ్చిన సెలెక్షన్ అయితే నేను తీసుకున్నాను. మీరు మీ చాయిస్, మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే రకరకాల కుందన్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాను, మీరు చూడొచ్చు ఇక్కడ. ముందుగా అయితే నేనైతే ప్లాస్టిక్ బ్యాంగిల్ తీసుకుని దానికి గ్లూ అనేది అప్లై చేస్తున్నాను. ఇక్కడ నేను అప్లై చేస్తున్నట్టుగా రౌండ్గా మీరు కూడా అప్లై చేసుకోవాలి. అలాగే స్టెప్ బై స్టెప్ బ్యాంగిల్స్ అనేవి అంటించుకోవాలి. నేనైతే స్టెప్ బై స్టెప్ గాజులు అయితే అంటించేసి పక్కన పెట్టుకున్నాను. ఇది డ్రై అయ్యేలోపు మనమైతే థ్రెడ్ తీసుకుని ఆ థ్రెడ్ అనేది బుక్ లేకపోతే ప్లాంక్, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది, దానికైతే మనం 40 or 50 స్టెప్స్ అయితే మనం రోల్ చేసుకుంటూ ఉండాలి. వీడియోలో చూపుతున్న విధంగా మనం ఇలా రోల్ చేసుకుంటూ ఉండాలి. ఇలా 40 or 50 రోల్స్ అనేది అయిపోయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసేసుకోండి ఎడ్జ్లో. ఇలా మనం కట్ చేసుకున్న థ్రెడ్కి ఎడ్జ్లో అనేది గ్లూ అనేది అప్లై చేసుకోవాలి గైస్. అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న బ్యాంగిల్స్ అనేవి తీసుకుని వాటికి గ్లూ అనేది అప్లై చేసి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంతా ఇలా రౌండ్ చేసుకుంటూ ఉండాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీకైతే ఫినిషింగ్ అయితే ఎలా వస్తుంది గైస్. ఈ విధంగానే మనం సిల్వర్ థ్రెడ్ కూడా 40 or 50 మనం బ్లాక్ అయితే ఎలా చేసామో ఇది కూడా 40 or 50 రోల్స్ అనేది చేసుకుంటూ చేయాలి. ఈ విధంగా మేమైతే బ్లాక్ అండ్ సిల్వర్ కలర్లో బ్యాంగిల్స్ అన్నీ ఇలా ఫినిష్ చేసుకున్నాం గైస్. నెక్స్ట్ మనం తయారు చేసుకున్న బ్యాంగిల్స్లో బ్యాంగిల్ తీసుకుని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గ్లూ అనేది అప్లై చేసుకుని నేను ఇక్కడ పెడుతున్న విధంగా స్టోన్స్ అనేది ఫ్లవర్ టైప్లో రౌండ్గా అనేది అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. ఇలా 1 లేయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ లేయర్కి గ్లూ అప్లై చేసుకుని 1 by 1 వీడియోలో చూపిస్తున్న విధంగా స్టోన్స్ పెట్టండి. సెకండ్ లేయర్ కంప్లీట్ అయిన తర్వాత మిడిల్లో రౌండ్ స్టోన్ పెట్టండి. ఈ విధంగా డిజైన్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఇలాగే 4 సైడ్స్ కూడా ఈక్వల్గా డిజైన్ చేసుకోండి. మిగిలిన స్పేస్లో 3 స్టోన్స్ తీసుకుని చూపిస్తున్న విధంగా పెట్టండి. ఈ విధంగానే సెకండ్ బ్యాంగిల్ కూడా చేసుకోండి. నెక్స్ట్ సైడ్ బ్యాంగిల్కి ఇలా సింపుల్గా సింగిల్ స్టోన్ పెట్టుకోండి ఫ్రెండ్స్. అంతే, మన సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ కంప్లీట్ అయిపోయాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. మీకు నచ్చిన మోడల్స్ ఏమైనా మేము చేయాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.